హాయ్ ఫ్రెండ్స్, ఈ రాజ్యాంగ రచన విషయంలో బిఎన్ రావు గారు రాశారు, అంబేద్కర్ లేదు కాదు అని కొంతమంది కొత్తగా పుట్టించుకొచ్చారు. బట్ అది వాస్తవం కాదని చెప్పి చాలా వీడియోలు రిలీజ్ చేస్తున్నాము, వాస్తవం చెప్తున్నాము. అయినా కూడా మనకు అంబేద్కర్ ఆయన దళితుడు కాబట్టి ఆయనకు ఆ గౌరవం దక్కనివ్వకూడదని కొంతమంది దుర్మార్గులు చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ బిఎన్ రావు గారు ఏం చేశారు సో అనే దాని మీద ఇప్పుడు ఆల్రెడీ 3 వీడియోలు రిలీజ్ చేశాము. ఇది 4వ వీడియో. ఆ వీడియోలో చెప్పింది ఏంటి సంక్షిప్తంగా, బిఎన్ రావు గారిని బ్రిటిష్ ప్రభుత్వం 1946లో నియమించారు. రాజ్యాంగ రచన సంబంధమైన వివరాలు సేకరించమని. ఆయన వివిధ దేశాలు తిరగమన్నారు. 60 దేశాలు తిరిగాడు. అక్కడున్న రాజ్యాంగంలో ముఖ్యమైన ఐటమ్స్ ఆయన నోట్ చేసుకున్నాడు, కాపీ చేసుకున్నాడు. సో దాన్ని ఒక చిత్తు రాజ్యాంగ ప్రతిగా, రఫ్ కాన్స్టిట్యూషన్ కాపీగా బ్రిటిష్ ప్రభుత్వానికి సబ్మిట్ చేసి ఆయన ఐక్యరాజ్య సమితికి వెళ్ళిపోయాడు. దాని తర్వాత అక్కడి నుంచి ఆయన ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హేగ్ అక్కడికి వెళ్ళిపోయాడు. ఆయన భారతదేశంలో లేడు. సో ఈ రాజ్యాంగ రచనా కమిటీ అంబేద్కర్ ఆధ్వర్యంలో 1947లో నియామకం జరిగింది. సో అందువల్ల దానికి దీనికి ఎలాంటి సంబంధమే లేదు అనేది వీడియో చెప్పటం ఉద్దేశం. ఇప్పుడు వివిధ దేశాల్లో ఆయన ఏమేమి నోట్ చేసుకున్నాడు, కాపీ చేస్తున్నాడు అని చెప్పాము. ఇప్పుడు ఈ కెనడా నుంచి ఆయన గవర్నర్ నియామకం, హౌ టు అపాయింట్ ఏ గవర్నర్, సుప్రీంకోర్టు న్యాయ సలహా కోరటము, బలమైన కేంద్ర ప్రభుత్వము, అవశిష్ట అధికారాలను కేంద్రానికి ఇవ్వడము, అధికారాల విభజన. సో వీటిని కెనడా నుంచి స్వీకరించారు బిఎన్ రావు గారు. రష్యా నుంచి ఆయన ఏం సేకరించాడు, ప్రాథమిక విధులు, సామ్యవాద సూత్రాలు, ప్రవేశికలు, ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం, వీటిని ఆయన రష్యా నుంచి సేకరించాడు. సో ఇవి బిఎన్ రావు గారు సేకరించిన సమాచారం. ఇది రాజ్యాంగం కాదు. మనకేంటంటే దాని మీద దాంట్లో ముఖ్యమైన విషయాలను ఈ అంబేద్కర్ రాజ్యాంగ సమితి వాళ్ళు, అందులో ఉన్న ముఖ్యమైన సమాచారాన్ని వాళ్ళు కూడా వాడుకున్నారు. బట్ బిఎన్ రావు గారు రాజ్యాంగ రచనకి ఏమీ సంబంధం లేదు అని చెప్పటం ఈ వీడియో ఉద్దేశం. థ్యాంక్ యూ.